12 మందిని ఆయన శిష్యులుగా ఎన్నుకొని ఉంటున్నాడు. ఈ 12 మంది శిష్యులు చూసుకున్నట్లయితే వారి గనుక మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు ఒక్కొక్కరు ఒక విధమైనటువంటి సాక్ష్యం కలిగినటువంటి వారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దేవుడి యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడిన గాక ఆమేన్. నేను చెప్పా కదండి, యేసయ్య 12 మంది శిష్యులను మాత్రమే ఆయన సంపాదించుకున్నారు. ఆ 12 మంది కూడా జ్ఞానులు కాదు, లేకపోతే బలాజులు కాదు. వారు సాదా సీదా జీవితం కలిగి మనలాగా జీవిస్తున్నటువంటి వారు. అయితే యేసు ప్రభువుల వారు మరి ఆరోహణమైన తర్వాత వీరు మరి అలా వెళుతూ ఉన్నప్పుడు వీరి యొక్క జ్ఞానము, వీరిలో ఉన్న శక్తిని, బలమును చూచినప్పుడు అంట ప్రజలు అనుకుంటున్నారంట, వీళ్ళు మరి ఎంత ధైర్యం వీళ్ళకి ఎలా వచ్చింది? పేతురు యోహాను గారిని చూసినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళకి విద్య రాదుగా, వీళ్ళు పామరులుగా, చదువురాని మొద్దులుగా, వీళ్ళకి అసలు జ్ఞానం లేదుగా, వీళ్ళకేంటి ఇంత ధైర్యం ఎలా వచ్చింది, ఇంత శక్తి ఎలా వచ్చింది, వీళ్ళు అధికారుల యొద్దకు ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పి వాళ్ళలో వాళ్ళు మరి మాట్లాడుకుంటూ అని గుర్తు పెడుతున్నారంట. వీళ్ళు యేసయ్యతో పాటు తిరిగినటువంటి వారు, వీళ్ళు యేసయ్యను వెంబడించినటువంటి వారు, వీరు యేసు ప్రభుతో ఉన్నటువంటి వారు. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుణ్ణి ఎరగక ముందు మన జీవితం ఎలాగైనా ఉండొచ్చు. మరి చదువు లేకుండా ఉండొచ్చు, లేకపోతే వ్యాధులతో ఉండొచ్చు, అవమానాలతో ఉండొచ్చు, నిందలతో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు, పాపంలో ఉండొచ్చు. కానీ దేవుణ్ణి ఎరిగిన తరువాత నీ జీవితం మారిపోతుంది. నిన్ను చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడిపోవాలి. లోకము నిన్ను చూసినప్పుడు వీళ్ళు యేసు ప్రభుతో ఉన్నవారు కదా, వీళ్ళు మందిరానికి వెళ్ళేవాళ్ళు కదా, ఇంతకు ముందు వీళ్ళు ఎంత బలహీనంగా ఉండేవాళ్ళమ్మా, వీళ్ళు ఇప్పుడు ఎంత బలవంతులు ఎలా మారిపోయారు. నేను మొన్న పోయిన నెలలో ఒక సేవకుల మీటింగ్ కి వెళ్ళాను. భార్యాభర్తలుగా, కుటుంబాలుగా ఒక మీటింగ్కి వెళ్ళాను. చాలా మంది పాస్టర్స్, దాదాపు ఒక 100 మంది పాస్టర్స్ ఫ్యామిలీస్ తో వచ్చారు. అక్కడ ఒక పాస్టర్మ్మ గారు నన్ను ఒక్కటే అటు వెళ్ళి చూస్తుంది, ఇటు వెళ్ళి చూస్తుంది, ఎటు వెళ్ళొచ్చు నన్నే చూస్తుంది. నేను అనుకుంటున్నాను, ఆమెకు నేను ఏమైనా తెలుసా, నన్ను అలాగే ఎందుకు చూస్తుంది, లేకపోతే నా శారీ ఏమైనా సరిగ్గా. మీరు అర్చనారెడ్డి గారు కదండి, మీరు యూట్యూబ్ లో సాక్ష్యం చెప్పారు కదండి అంటే, అవునమ్మా నేనే అని చెప్పంటే, మీరా కాదా అని ఇందాక నుంచి మీ చుట్టూనే నేను తిరుగుతున్నాను, మీరా కాదా అని. అయితే మీ పరిస్థితి ఎలాగైతే ఉందో నా పరిస్థితి కూడా అలాగే ఉంది. భయంకరమైన ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని ఎలా ముట్టాడు? ఇప్పుడు మీరు ఏ టాబ్లెట్లు వాడుతున్నారు? పాస్టర్మ్మ గారే. కానీ నన్ను అడుగుతున్నారు, నన్ను ఇంటర్వ్యూ లాగా చేస్తున్నారు. మీరు ఎలా మందులు వాడారు, ఏ ఇంజక్షన్ వేసుకున్నారు? మీరు ఇంజక్షన్ల పేర్లన్నీ చెప్పారు కదా, ఆల్రెడీ ఆ మందులన్నీ నేను వాడుతున్నాను, ఆ ఇంజక్షన్లు నేను వాడుతున్నాను. కనీసం నా పిల్లలకి నేను వండుకోలేకపోతున్నాను, ఒక గ్లాసు ఎత్తి నేను ఏమి చేయలేకపోతున్నారు. మీరు మీ ఆరోగ్యం గురించి ఏదైతే యూట్యూబ్ లో సాక్ష్యం చెప్పారో దాన్ని నేను 100% నేను అనుభవించి తీరుతున్నాను. కానీ దేవుడు మీలాగా నాకు స్వస్థత ఇవ్వాలని నా కోసము ప్రార్థన చేయండి. హల్లెలూయా. అంతకుముందు నా జీవితము మాట్లాడటానికి శక్తి చాలని జీవితం. వాళ్ళు గుర్తుపెట్టారు, వీళ్ళు దేవుని నమ్ముకొని సాక్ష్యం చెప్పింది కదా, ఈమె స్వస్థత పొందుకుంది కదా, నన్ను కింద నుంచి పై దాకా మీరే కదా అని చూస్తుంది, ఏం చేశారు అని ఆరాధిస్తుంది. ఇదంతా నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, గత కాలం యేసు ప్రభువుని ఎరగని జీవితం ఎలా ఉంది, ఎరిగిన తర్వాత మన జీవితం ఉంది. ఒక మార్పు అన్నది మనలో కనపడాలి. అంతకు ముందు ఉన్నట్టే ఇప్పుడు జీవిస్తే యేసు ప్రభు మనలో లేనట్టు. అంతకుముందు ఉన్న పాపము, అంతకుముందు ఉన్న కోపము, అంతకుముందు ఉన్న ధనాశ, ద్వేషము, కోపము, వీటికి సంబంధించినటువంటి కూడా ఇంతకు ముందు మనుషులం కాబట్టి లోకంలో ఉన్నప్పుడు అందరికీ కూడా ఈ లక్షణాలు ఉంటాయి. కానీ దేవుణ్ణి ఎరిగిన తరువాత నిన్ను చూసిన జనులు, నీతో పాటు ఉన్నవారు, నిన్ను ఎరిగిన జనము ఆశ్చర్యపోవాలి. అమ్మ వీళ్ళు ఎంతో మార్పు వచ్చేసింది. ఒకప్పుడు తాగుబోతు ఎలా మారిపోయారు, ఒకప్పుడు తిరిగిపోతూ పాపంలో ఉన్నవారు ఎలా మారిపోయారు అని నిన్ను చూసి ఆశ్చర్యపోయేంత జీవితం నీవు జీవిస్తున్నావా? అలా నీ జీవించినట్లయితే దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి యేసు ప్రభువుల వారి శిష్యుల వలె
అయితే ఈ శిష్యులు ఏం చేశారంటే 12 మంది శిష్యులు కూడా దేవుడు తమకు ఏదైతే అప్పగించారో దానిని మాత్రము తృణీకరించుకోలేదు. అయితే ఒకరు చూసుకుంటే 12 మంది శిష్యుల్లో ఒక్క శిష్యుడు తప్పిపోయాడు. ఎవరా శిష్యుడు? 12 మంది శిష్యులు తప్పిపోయిన వారు యూదా. మరి యూదా ఏం చేశాడు? యూదాని దేవుడు మరి ఘనహీనమైన స్థితిలో పెట్టలేదండి. 12 మందికి సమానమైన అభిషేకము, సమానతరు, ఏది కూడా పక్షపాతముతో అయితే యేసు ప్రభు వారు ఎవరిని చూడలేదు. కానీ యూదాకు మాత్రము మనుషులం కాబట్టి, ముందే చెప్పాను, మనుషులం కాబట్టి మన శరీరము పనిచేసిద్ది. ప్రతి ఒక్కరిలో సేవకులు కాదు, సేవకురాళ్ళు కాదు, పరిశుద్ధులు కాదు, ఎవరిలో అయినా కూడా ఈ శరీరము పనిచేసిద్ది. అయితే ఈ శరీరము పని చేసినప్పుడు నువ్వు దానిని జయించి, ఆ శరీరము చెప్పే దానిని జయించి దేవుని ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా. అయితే ఈ 12 మందిలో ఒక్క శిష్యుడు మాత్రము ఆ శరీరాన్ని జయించలేకపోయాడు. ధనాపేక్షకు చూపిస్తూ ఉంటే ఆ ధనాపేక్ష వైపు తిప్పబడ్డాడు. ఆ యొక్క డబ్బు కోసము తనతో పాటు తిరిగినటువంటి ఆ పరిశుద్ధుడైన దేవుడు అప్పటిదాకా ఎన్నో స్వస్థతలు చేశాడు, ఎంతో మందికి ఆహారాన్ని పెట్టాడు, చనిపోయిన వాళ్ళని లేవనెత్తాడు. ఇవేమీ కూడా తాను ఆశించిన దాని ముందు కనపడల. ఇప్పుడు చాలా మంది దేవుని బిడ్డలండి చక్కగా నమ్మకంగా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళే, కానీ ఏదైనా ఒక పాపానికి ఇప్పటిదాకా పొందుకున్న దేవుడి ప్రేమ వాళ్ళకు గుర్తు రావట్లేదు. ఒకవేళ దేవుడి ప్రేమ కనుక వాళ్ళు గుర్తొస్తే ఆ పాపం వాళ్ళు చేయరు, ఆ అబద్ధం వాళ్ళు ఆడరు, ఆ మోసం వాళ్ళు చేయరు, ఆ అక్రమంగా వాళ్ళు ప్రవర్తించరు. వీళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నారంటే వీళ్ళకి దేవుడి ప్రేమ గుర్తు రావట్లేదు. దేవుడు వాళ్ళ హృదయంలో లేడు కాబట్టి వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనకు చెప్పేది ఏంటంటే దేవుడు మనలో ఉంటే సాతాను కూడా మనకు అనేకమైన సందర్భాలలో మనల్ని పాపానికి లాగేస్తూ ఉంటుంది. కానీ ఆ పాపం అంతటినీ మనము జయించి దేవుని ఆత్మతో నింపబడితే దేవుడు మనతో ఉంటాడు. అయితే యూదా ఏం చేశాడు? 32 వెండి నాణేలకు యేసు ప్రభువుని అప్పగించిన తరువాత తన అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. తనే ద్రోహిగా నిలబడ్డాడు. తీరా చూసి యేసు ప్రభువుని అప్పగించాక తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. అక్రమంగా వచ్చిన సంపాదన, అన్యాయంగా వచ్చిన రాబడి, అది ఎంత ఆశీర్వాదమైన, ఎన్ని లక్షలైనా అది వ్యర్థమేనండి. ఎందుకంటే లోకమంతా సంపాదించుకొని ఒకరు నరకానికి వెళ్ళటం అది ఇష్టమా దేవునికి? ఎంత సంపాదించుకుని ఏం లాభం? నువ్వు ఎన్ని కష్టాలున్నా పడు, కానీ దేవుణ్ణి కలిగి ఉంటే నీకు పరలోక రాజ్యం ఉంటుంది. ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నామా అని కాదు, కానీ దేవుడు మనతో ఉన్నాడా లేదా అన్నది దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే యూదా ఇంటికి రాగానే పశ్చాత్తాపం కలిగింది. అయ్యో, నా తండ్రిని అప్పగించానే, నా తండ్రిని నాతో పాటు ఇప్పటికి ఎన్నో అద్భుతాలు చేశాడు, నన్ను పిలిచాడు, నాతో మాట్లాడాడు, నాతో కూర్చున్నాడు, నా పాదాలు కడిగాడు, అలాంటి తండ్రి నేను అప్పగించింది అని ఇంటికి వచ్చాక పశ్చాత్తాపం కలిగింది. కానీ ఆ డబ్బు సంచి తిరిగి తీసుకెళ్లి ఇచ్చినంత మాత్రాన యేసు ప్రభువుని విడిచిపెట్టలేదు. ఆ యొక్క పాపాన్ని తట్టుకోలేక, ఆ గుండెలు తగిలిపోయే దుఃఖాన్ని తట్టుకోలేక ఇంటికి వచ్చి ఉరి పోసుకొని చచ్చెనని రాయబడి ఉంది. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అన్యాయంగా వచ్చినది ఏదైనా కూడా మనకు మనశ్శాంతి ఇవ్వలేదు. నువ్వు తర్వాత దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోకపోతే, దేవుడు నీకు ఇచ్చిన దానిని కాపాడుకోకపోతే, భద్రము చేసుకోకపోతే, పోగొట్టుకున్న తరువాత నువ్వెంత గుండెలు బాదుకొని ఏడ్చినా ఉపయోగం ఉండదు. నీ దగ్గర ఉన్నప్పుడే దాన్ని కాపాడుకోవాలి. ఇదిగో మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నీకు ఏదైతే కలిగి ఉందో దానిని గట్టిగా పట్టుకో. అక్కడే 2వ అధ్యాయం 25వ వచనం. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఇంకొక మాట చూపించి నేను వివరిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. చాలమ్మా, మొదటి మాట చాలు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి.
ఇందాకేమంటున్నాడు? గట్టిగా పట్టుకో, భద్రంగా పట్టుకో. ఇక్కడేమో కాపాడి అంటున్నాడు. ఇక్కడ దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇప్పుడు యూదాకి ఏమి అప్పగింపబడింది? అపోస్తులత్వం అప్పగింపబడింది. అపోస్తులుడిగా ఎన్నుకున్నాడు. ఆయన ఎంతో ప్రయాసపడి ఎన్ని వేల మంది ఆయనను వెంబడించినా, ఎన్ని వందల మంది ఆయన దగ్గరకు వచ్చినా, ఎన్ని వందల మంది స్వస్థత పొందుకున్నా వాళ్ళందరినీ ఎన్నుకోలేదు. కానీ తాను ఏరి కోరి 12 మందిని ఎన్నుకున్నాడు. ఆ 12 మందిలో ఉన్నటువంటి ఈ యొక్క యూదా అపోస్తులత్వాన్ని, మరి దేవుని శిష్యుడు అని పిలువబడే ఒక గొప్ప ఘనతను పోగొట్టుకున్నాడు. ఇచ్చినప్పుడు నువ్వు కాపాడుకోలేకపోతే, దానిని నువ్వు దుర్వినియోగం చేసుకుంటే, నీవు దానిని వ్యర్థం చేసుకుంటే, ఆ తర్వాత నువ్వెంత పెనుగులాడినా దేవుని కృప నీకు దొరకదు. దేవుని కృప నీకు దొరకదు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన తిమోతితో అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, తిమోతి ఒక సేవకుడుగా ఇక్కడ ఉంటున్నాడండి. నీకు అప్పగింపబడిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకో తిమోతి, భద్రం చేసుకో తిమోతి, జాగ్రత్త అంటున్నాడు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నీకు దేవుడు ఏం అప్పగించాడు? నీకు ఏ స్థితిని ఇచ్చాడు దేవుడు? నీకు మంచిగా రక్షణ పొందుటకు కృప చూపించాడా? మరి వాక్యం చదవగలిగే శక్తిని ఇచ్చాడా? పరిచర్య చేయగలిగిన శక్తిని ఇచ్చాడా? పాటలు పాడగలిగిన శక్తిని ఇచ్చాడా? ఆరాధన చేయగలిగిన శక్తిని ఇచ్చాడా? లేకపోతే గుప్పిలు విప్పగలిగిన శక్తిని ఇచ్చాడా? ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రణాళిక. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటది, తలాంతులు ఒకరికి ఇస్తారంట, 2 తలాంతులు ఒకరికి ఇస్తారంట, 1 తలాంతు ఒకరికి ఇస్తారు. ఈ 5 తలాంతులు కలిగిన వాళ్ళు ఏం చేశారు? 5 తలాంతులకు 5 సంపాదించుకున్నారు, 10 తలాంతులు చేశారు. 2 తలాంతులు కలిగిన వారు 2కి 2 చేసి 4 చేశారు. ఈ 1 తలాంతు కలిగిన వాళ్ళు ఏదంటే భూమిలో పాతి పెట్టాను అంటున్నారు. అంటే నువ్వు వచ్చి ఎక్కడ లెక్క అడుగుతావు? ఎందుకు వచ్చిన గోళ అనే ఒక్కదాన్ని భూమిలో పాతి పెట్టాడంట. ఇక్కడ మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, దేవుడు మనకు వెవ్వేరుగా మరి కృపావరాలను అనుగ్రహించి ఉంటున్నాడు. ఒక్కొక్క ఘనతను దేవుడిచ్చి ఉంటున్నాడు, ఆధిక్యతను దేవుడిచ్చి ఉంటున్నాడు. ఇచ్చిన ఘనతను, ఆధిక్యతను నువ్వు నిర్లక్ష్యం చేసుకోవడానికి వీల్లేదు. నువ్వు నాకెందుకు వచ్చిందిలే, ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు ఇదా అని నువ్వు మౌనంగా, నీకు పాటలు పాడగలిగే శక్తి ఉంది, నువ్వు పాడకుండా సైలెంట్ గా ఉంటున్నావా? ప్రార్థన చేయగలిగిన శక్తి ఉంది, ప్రార్థన చేయకుండా మౌనంగా ఉంటున్నావా? దేవుడు నిన్ను ఎందుకు ఎందుకున్నాడు? నీ యొక్క వరాలు నువ్వు రెట్టింపుగా నువ్వు దేవుని కోసం ఇంకా ఘనముగా వాడబడాలి, ఇంకా పని చేయాలి, ఇంకా నేను అనేకులకు ఈ యొక్క వరాలను పంచాలి అని దేవుని ప్రేమను పంచడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. కానీ ఎందుకులే అని నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే నీ దగ్గర ఉన్న ఆ ఒక్క తలాంతులు తీసివేసి మరి 5 తలాంతులు కలిగిన వారికి ఇచ్చేయబడుతుంది. వెంటనే తీసి మరి పనికి మాలినటువంటి చెడ్డదాసుడా అంటాడు. పనికి మాలిన చెడ్డదాసుడా, దేవుని పని చేస్తే బలా నమ్మకమైన మంచి దాసుడా అంటారు. ఇప్పుడు రక్షణ పొందిన మనము, దేవుని సన్నిధికి వస్తున్న మనము నమ్మకమైన మంచి దాసులుగా ఉంటున్నామా? పనికి మాలిన వారిగా మనం ఉంటున్నామా? దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మనం ఇంకా ఒకరిని మందిరానికి నడిపించాము, ఇంకొకరిని తీసుకొని రావాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, వారి కోసం కష్టపడాలి, ప్రయాసపడాలి. ఇలాగైనా దేవుని ప్రేమను అనేకులకు తెలియచేయాలి అనుకోవాలి. కానీ నాకెందుకులే, నా వరకు నేను బాగున్నాగా, నేను రక్షణ పొందాగా, ప్రార్థన చేస్తున్నానని నిర్లక్ష్యంగా ఉండే సమయము కానే కాదు. అందుకే నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ప్రార్థన, లేకపోతే విశ్వాసము, నిరీక్షణ, దేవుడు ఆదిలోనికి ఏదైతే అప్పగించాడో అది జాగ్రత్తగా కాపాడుకో. మధ్యలో ఎందుకంటే సాతాను వచ్చేసండి అది దూరం చేసింది. సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, నేను ఉన్నాను ఇప్పటి వరకు దేవుని నమ్ముకున్న నాట నుండి 2004లో నేను రక్షణ పొందాను. 2004 అంటే దాదాపుగా 20 సంవత్సరాలు అయింది నేను రక్షణ పొంది. 20 సంవత్సరాలు ఎన్నో ఉపవాసాలు ఉన్నా, ఎంతో పరిచర్య చేశా, ఎన్నో ప్రాంతాలకు తిరిగా. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, నేను చాలా ప్రార్థన చేసేసాను, చాలా మీటింగులకు వెళ్ళిపోయా, కాబట్టి ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, నాకు కలిగిన దానిని వదిలిపెట్టేసి గట్టిగా పట్టుకోకుండా, భద్రంగా కాపాడుకోకుండా, నాకు దేవుడు ఏదైతే ఇచ్చాడో అది వదిలిపెట్టేసి వేరే ఆలోచనలకు ఈ నెలలో నాకు వచ్చాయండి ఆలోచనలు. ఏమని వచ్చాయంటే, మొదటగా దేవుడు నాకు ఇచ్చిన మొదటి ఉద్యోగం ఏంటంటే టీచర్ ఉద్యోగం. ఈ నెలలో చాలా నలిగిపోయాను. ఎంత అంటే చెప్పలేనంత, చాలా కన్నీరు కార్చి, చాలా దుఃఖపడి, బాధపడి నాకు ఆలోచన వస్తుంది, ట్యూషన్ చెప్పుకుందామా? కానీ కొంతమంది పిల్లలకి
అదేం బయటకు వెళ్ళి ఉద్యోగం చేయటం కాదు కదా, ఒకరి కింద పని చేయటం కాదు కదా. పిల్లలకి ట్యూషన్ చెప్తే కొంత అమౌంట్ వస్తుంది, దాన్ని బట్టి అది సహకారంగా ఉంటది అని